దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని మనం చూసుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యోబు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. యోబు గారు ఎంతగానో శ్రమల గుండా తన కుమారులను కుమార్తెలను కోల్పోయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని విడవలేడు. అతను అంటున్నాడు ఏమని అంటే, నేను సువర్ణము వలె మారాలి అంటే ఎన్నో శోధనల గుండా నేను వెళ్ళాలి. అదే మన నిత్య జీవితానికి కూడా నేర్పిస్తూ ఉంటున్నారు యోబు గారు చక్కటి పాఠాన్ని. నీ జీవితంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నిటిని దేవుని సన్నిధిలో సువర్ణము గల మార్చగల దేవుడు మన దేవుడు కనుక ఏ విషయంలో కృంగిపోకుండా ఉండులాగున ఈ యొక్క వాక్యము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.